హాయ్ అండి, ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ అటుకుల చుడవ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పల్లీలు, పుట్నాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు, జీరా అండ్ ఆవాలు. ఫస్ట్గా కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అటుకులు వేసుకోవాలి. అటుకులని సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎలాగంటే సిమ్ పెట్టేసుకొని అలాగా చేస్తూనే ఉండాలి. ఇది ఒక 20 మినిట్స్ ప్రాసెస్ అండి, త్వరగా అయితే అయిపోదు. ఎందుకంటే మనం ఒకవేళ హై హీట్ పెట్టామనుకోండి అటుకులు మాడిపోతాయి. అండ్ ఇవి ఎంతవరకు ఫ్రై చేయాలంటే మనం చేతిలో తీసుకొని ఇలా ఈజీగా నలిగిపోవాలన్నమాట. అప్పుడు ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ పల్లీలు, తర్వాత పుట్నాలు సపరేట్గా వేయించుకోవాలి. పల్లీలు ఎక్కువ టైం తీసుకుంటుంది, పుట్నాలు త్వరగా అయిపోతాయి కాబట్టి అవి సపరేట్గా వేయించుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీరా, ఆవాలు ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ అవి వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకొని ఒక 20-30% కుక్ అయింది అని అనుకున్న టైంలో మనం పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మళ్ళీ ఇంకొక 20-30% అయిపోయింది అన్న టైంలో ఉప్పు వేసుకోవాలి. అంటే మనము పల్లీలు పుట్నాలు వేసుకునే ముందర మనం ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఏంటంటే ఈ టైంలో వేసుకుంటే మనకు పల్లీలకి, పుట్నాలకి, తర్వాత వేసుకునే అటుకులకి అన్నిటికీ ఉప్పు సరిగ్గా పడుతుంది. లాస్ట్లో వేసుకుంటే ఏంటంటే సరిగ్గా పట్టదు. తాలింపుకు పడితే ఏంటంటే మొత్తం స్టఫ్ మనం కలుపుతూ ఉంటాం కాబట్టి సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఉప్పు వేసేసుకోవాలి. అండ్ ఉప్పు వేసుకున్నాక కాసేపు మనము ఫ్రై చేసుకోవాలి. అది సిమ్ మీదనే, మొత్తం ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. హై అస్సలు పెట్టద్దు, మీడియం అసలే పెట్టుకోవద్దు, సిమ్లోనే జరగాలి ప్రాసెస్ అంతా. నెక్స్ట్ పల్లీలు, పుట్నాలు ఇందాక వేయించుకున్నవి మళ్ళీ వేసుకొని ఒక 5 మినిట్స్, మనము 5 to 6 మినిట్స్ అనుకోండి వేయించుకుంటూ ఉండాలి. అదే సిమ్ మీద వేయించుకోవాలి, ఎందుకంటే ఇందాక హాఫ్ అయింది. అయ్యాక మనం వెంటనే అటుకులు వేసేసుకోవాలి. అటుకులు వేసుకున్నాక మనము దాన్ని కింద నుండి కలుపుతూ ఉండాలి. మన దగ్గర ఏదైతే గరిట ఉంటుందో, వీలైతే ఒక గరిట, లేకపోతే కొంత ఈజీగా అవ్వడానికి ఫస్ట్ టైమర్స్కి 2 గరిటెలు కూడా యూజ్ చేసుకొని ఇలా నూడిల్స్ కలిపినట్టు కలిపేసుకోండి. మొత్తం ఆ మిక్స్చర్ అంతా పైకి కిందికి, ఇది కూడా సిమ్లోనే జరగాలి. ఈ ప్రాసెస్ కూడా మనం కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ సిమ్లోనే చాలా పేషెంట్గా చేయాల్సిన ప్రాసెస్ ఇది. అండ్ నేను చెప్పినట్టు ఇందాక మిక్స్చర్, ఈ అటుకుల మిక్స్చర్లో చాలామంది, అటుకుల చుడవలో చాలామంది చాలా కలుపుతూ ఉంటారు, లైక్ బూందీ అవన్నీ మీ చాయిస్ అండి, మీ ఇష్టం. నేను జస్ట్ ఉప్పు వేస్తాను అంతే, ఉప్పు ఇంకా పసుపు. ఎందుకంటే పిల్లలు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు, స్నాక్ ఐటము. వాళ్ళకి ఎక్కువ కారం తగిలితే తినలేరు కదా, సో అందరికీ ఇష్టమైన